హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. వీడియోలో అయితే ఈరోజు మకర సంక్రాంతి గురించి, గొబ్బెమ్మల గురించి అవి పాటలు కొన్ని అయితే ఉంటాయండి. ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిరోజు కూడా నేను మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ ఐటెం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా శారద అష్టకం కానీ, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, అరుణాచల శివ ఆ సాంగ్స్ కానీ, అరుణాచలేశ్వరుడివి అలా ప్రతిరోజు కూడా ఏదో ఒక సాంగ్స్ పెట్టుకొని కిచెన్లో నా డే రొటీన్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈ విధంగా మార్నింగ్ అన్ని పనులు అవన్నీ అవుతూనే ఉంటాయి. ప్లస్ మనం ఏదైనా కూడా అంటే నేర్చుకోవటం కూడా వినటం ద్వారా కూడా నేర్చుకుంటామండి. అందుకని ఏదైనా మనం పదే పదే వింటుంటామంటే అది మనకి చదువుతున్నప్పుడు కూడా ఈజీగా వస్తుందన్నమాట. ఆ విధంగా అయితే నేను ఇలా పెట్టుకొని వర్క్ చేస్తానండి. ఈరోజు చిన్నపిల్లలకి అందరికీ ఇష్టమైన బంగాళదుంప ఫ్రై అండి. ఇప్పుడు మనకి మార్కెట్లో కొంచెం తోలు పల్చగా ఉండే బంగాళదుంపలు దొరుకుతున్నాయి కదా, అవి తీసుకొచ్చుకొని ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒకదానికొకటి అంటుకోకుండా ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తానన్నమాట. ముందుగా ఆయిల్ కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఎక్కువ ఆయిల్ తీసుకున్నా కూడా మనకి ఎక్కువ డీప్ ఫ్రై అయిందనుకోండి, అది మళ్ళీ రీయూజ్ చేయడం కూడా మంచిది కాదు. ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ని నెక్స్ట్ టైము ఫినిష్ చేసేటట్లుగా వాడుకోండి. రీహీట్ చేసుకుంటూ తినకూడదు అనమాట. అంటే వాడిందే మళ్ళీ కాచుకొని అలా వాడకూడదు. మనం ఎప్పుడైనా వంటలు చేసేప్పుడే తక్కువ క్వాంటిటీ యూస్ చేసుకోండి. ఏదైనా పిండి వంటలు అవి చేస్తున్నప్పుడైతే ఒక్కసారి మనం 2-3 ఐటమ్స్ అలాగ చేసేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. అంటే జంతికలు, చెక్కలు అలాగా ఒక్కసారి చేసుకున్నామనుకోండి, ఆయిల్ తోటి అన్ని పదార్థాలు ఫినిష్ చేసుకోవచ్చు. ఆలుని తొక్కు తీయకుండా ముక్కలు కట్ చేసుకుంటారండి ఈ ఫ్రైకి. ఆ తర్వాత వేడి నూనెలో ఆలు చిప్స్ని కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ మనం చిన్న సైజులో ఆ పీసెస్ అన్నీ కట్ చేసుకొని తొక్కు తీయకుండా కట్ చేసుకోవాలండి. ఆ తొక్కులో కూడా మనకి చాలా విటమిన్స్ ఉంటాయి. ఆలు పీల్లో ఇలా హై ఫ్లేమ్ మీదే పెట్టేసేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డీప్ ఫ్రై ఆలు ఫ్రై పప్పుచారులోకి, రసంలోకి, టమాటా పప్పులోకి, పచ్చళ్ళలోకి, దేంట్లోకైనా ఉత్త చిప్స్ అయినా సరే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఆలు ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇది మెయిన్గా చిన్నపిల్లల కోసం నేను చేస్తున్నాను. ఇలాగా ఒక్క వాయి అయితే వేయించుకున్నాను. మొత్తం నేను తీసుకుంది 1/2 కిలో బంగాళదుంప అనమాట. 1/2 కిలోకి నాకు ఎక్కువ క్వాంటిటీనే వచ్చిందండి. ఇంట్లో 4 మెంబర్స్కి మనకి సరిపోతుందన్నమాట. 2 పూట్ల సైడ్ డిష్గా పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది. లేదు మనం కలుపుకొని కూడా తినచ్చు అనమాట. కానీ కొంచెం కారం తక్కువగా చేస్తాను. పిల్లలు అది తింటారు కాబట్టి. ఎక్కువ కారం వేసుకున్నారనుకోండి, మనం అన్నం అంటే వెల్లుల్లిపాయ కారం అప్పుడు కలుపుకోవచ్చు కూడా అన్నంలో. పచ్చిమిర్చి వేసుకుంటానండి నేను, కారం తగ్గించుకుంటాను. ఈ పచ్చిమిర్చి వేయటం వలన బంగాళదుంప ఏమీ స్పైసీగా ఉండదన్నమాట. ఆ మిర్చిని మనం సమోసాల్లో ఎలాగా తింటామో సాల్ట్ మిర్చి అలాగా, అంటే సమోసాల్లో మనం నంచుకొని తింటాం కదా, సాల్ట్ మిర్చి అలా ఉంటుంది. బంగాళదుంప మొత్తం ఫ్రై అయ్యాక ఈ కొబ్బరి కారం అండి, నేను ఇది స్టోర్ చేసుకుంటాను. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర వేసి అలా పెట్టుకున్నామంటే మనకి ఇలా ఫ్రై ఐటమ్స్ బంగాళదుంప కానీ, వంకాయ కానీ, కాకరకాయ ఇలాగా ఏవి ఫ్రై చేసుకున్నా కారం దంచే పని లేకుండా ఇదే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసామంటే మనకి వంట చేసినట్లు. అంటే వంటకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలంటే వంట లేట్ అవుతుందండి. మసాలాలు కానీ, కారం పౌడర్లు అలా ఏదైనా మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వెజిటేబుల్ కట్ చేసుకొని ఆ కర్రీ చేసుకొని మసాలా కారంలు ఇలా వేసుకున్నామంటే మనకి వంట అనేది ఈజీగా అవుతుందన్నమాట. ఈజీ కావటానికి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లు, లేడీస్కి ఎక్కువగా వర్కింగ్ ఇలా ఉంటున్నారు కదండి,
అలాంటప్పుడు మనం పౌడర్లు, ఫ్రిడ్జ్లో చట్నీలు ఇలాంటివన్నీ పెట్టుకున్నామంటే వంట అనేది మనకి రిస్క్ లేకుండా ఈజీగా అవుతుంది. ఇప్పుడు బంగాళదుంప అంతా ఫ్రై అయ్యాక కొబ్బరికారం కలిపేసి దించుకున్నానండి. గొబ్బెమ్మలు ప్రతిరోజు కూడా నేను ఇలాగే సంక్రాంతి సీజన్లో ఇలాగే పెట్టుకుంటానండి. ప్రతిరోజు ఆవు పేడ తెచ్చుకొని 5 గొబ్బెమ్మలు అయితే పెట్టుకుంటాను. ఇలా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా ముగ్గుతోటి పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ వేసుకొని గొబ్బియ్యలు అయితే ప్రతిరోజు పెట్టుకొని వాటిని నెక్స్ట్ డే గోడకి అలా కొట్టేసేసి వాటిని పిడకల్లా చేసి భోగి మంటలో వేసుకుంటాము. లేదు అంటే ధూపం అలా వేసుకుంటామన్నమాట. నేను ఇలా గొబ్బెమ్మలు పెడుతూనే మీకు సంక్రాంతి గురించి గొబ్బి పాటలు పాడతానండి, అవి వినండి. ముందుగా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండుగల గురించి చెప్తానండి. మనకు పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజుల పండుగ అన్నమాట. ఇది ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముంగిళ్ళలో రంగవల్లులు వేస్తూ నెలపట్టు పెడతారనమాట. అంటే పండగ నెల పెడతాం అంటారు. ఆడపిల్లలు తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి గుమ్మం ముందు పెడతారు. గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో పలు రకాల పూజలతో పూజిస్తారు. సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మలు పెట్టడం ముగిస్తారు. కనుమ రోజు రథం ముగ్గుతో నెలపట్టు విడుస్తారు. అంటే ముగ్గులు వేయటం ఆపేస్తారు రథం ముగ్గుతోటి. భోగి పండుగ రోజు ఇండ్ల ముంగిట్లలో భోగి మంటలు వేసి ఆ మంటలలో పనికిరాని పాత వస్తువులను కాల్చివేస్తారు. అంటే ఎగ్జాంపుల్ పాత చీపుర, చేట ఇలాంటివన్నీ. పసిపిల్లలను దీవించి తలపై భోగిపళ్ళు పోస్తారు. ఇలా భోగిపళ్ళు చిల్లర డబ్బులు కలిపి పేరంటాలని పిల్లల్ని పిలిచి పోసి వాళ్ళకి ఒక్కొక్క గుప్పిడు అలా పంచుతారు. రెండవ రోజు సంక్రాంతి. ఈరోజు సూర్యోదయానికి ముందే నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటూ స్నానం చేయాలి. శివాలయానికి వెళ్ళి శివుడికి అమృతాభిషేకము, అంటే అభిషేకం అండి, శివయ్యకు అభిషేకం చేయిస్తే మంచిదనమాట. తర్వాత మధ్యాహ్నంకి ముందే తనకు తోచిన రీతిలో దాన ధర్మాలు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందన్నమాట. అంటే 1 గంటకు ముందు, అంటే అన్నము, సాంబార్ ఇలాగా పిండి వంటలు చేసుకుంటాం కదా సంక్రాంతికి. అరిసెలు, చక్రాలు ఇలా ఎవరైనా మనకి భిక్షాటవులు వచ్చినప్పుడు భిక్షకులు వాళ్ళకి వేస్తే పుణ్యం వస్తుంది. 3వ రోజు కనుమ. ఇది వ్యవసాయం చేసే రైతులకు ఎక్కువ ప్రీతికరమైంది. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తన పాడి ఆవులను, పశువులను రంగులతోటి అవన్నీ అలంకరించుకొని కడుక్కున్న తర్వాత ఆవులను అవి అలంకరిస్తారు. తర్వాత పాలతో పాలు పొంగిచ్చేసి పొంగలన్నం వండుతారనమాట. తమ కులదైవాలకు ఆ పశువుల శాలలో నైవేద్యం పెట్టి తరువాత తమ పొలాల సరిహద్దుల్లో చల్లుతారు. దీనిని పొలివేయుట అంటారు. ఈ పొలి రకరకాల ఆచారాలతో తమకు తోచిన విధంగా ఉంటుంది. అలాగే రోళ్ళు, రోకళ్ళు, ఆయుధాలు ఇవి కూడా పూజించుకుంటారు కనుమ రోజు. ఈ విధంగా మన తెలుగువారు సంక్రాంతిని 3 రోజుల పండుగగా జరుపుకుంటారనమాట. తర్వాత సంక్రాంతికి సంబంధించి గొబ్బిపాట పాడతామండి. ఇది మా చిన్నప్పుడు మా ఊరికి దగ్గరలో పల్లె వాళ్ళు ఉంటారనమాట. అంటే చేపలు ఇవి అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు ఇలా ఒక ప్లేట్లో మనీ అవి పెట్టుకొని పసుపు కుంకాలు వచ్చి ముగ్గు చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఈ పాటలు పాడేవాళ్ళు. సంకురాతిరి పండుగొచ్చే గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో, సంబరాల పండుగొచ్చే గొబ్బియ్యల్లో, పుష్యమాసం పండుగొచ్చే గొబ్బియ్యల్లో, పుణ్యకాలం వచ్చినాది గొబ్బియ్యల్లో, సూర్యదేవుడొచ్చినాడు గొబ్బియ్యల్లో, మకర రాశి చేరినాడు గొబ్బియ్యల్లో, భోగి మంటలేసినారు గొబ్బియ్యల్లో, దాని చుట్టూ చేరినారు గొబ్బియ్యల్లో, కల్లాపి చల్లినారు గొబ్బియ్యల్లో, ముగ్గులెన్నో పెట్టినారు గొబ్బియ్యల్లో,
గొబ్బి పూలు పెట్టినారు గొబ్బియల్లో, గుమ్మడి పూలు పెట్టినారు గొబ్బియల్లో, బంతి పూలు గుచ్చినారు గొబ్బియల్లో, తోరణాలు కట్టినారు గొబ్బియల్లో, తంగేడు పూలు చల్లినారు గొబ్బియల్లో, గడపకు పసుపు పూసినారు గొబ్బియల్లో, అల్లుళ్ళు వచ్చినారు గొబ్బియల్లో, అలక పాన్పు వేసినారు గొబ్బియల్లో, కూతుళ్ళు వచ్చినారు గొబ్బియల్లో, కొత్త కోకలు కట్టినారు గొబ్బియల్లో, బావగారు వచ్చినారు గొబ్బియల్లో, బడాయి చూపినారు గొబ్బియల్లో, మరదళ్ళు వచ్చినారు గొబ్బియల్లో, మంచి గంధం పూసినారు గొబ్బియల్లో, పిల్లలంతా కలిసినారు గొబ్బియల్లో, గాలిపాటాలెగరేసినారు గొబ్బియల్లో, గంగిరెద్దులు మేళలొచ్చే గొబ్బియల్లో, జంగమాదేవరొచ్చినాడు గొబ్బియల్లో, బొమ్మల కొలువు పెట్టినారు గొబ్బియల్లో, భోగిదానమిచ్చినారు గొబ్బియల్లో, పాడి పంట పండుగొచ్చే గొబ్బియల్లో, ఇంటి నిండా ధాన్యాలు గొబ్బియల్లో, అన్నపూర్ణ ఇంటిలోన గొబ్బియల్లో, పిండి వంటలు చేసినారు గొబ్బియల్లో, ఎరుక సాని వచ్చినాది గొబ్బియల్లో, దీవించి వెళ్ళినాది గొబ్బియల్లో, అందరూ వచ్చినారు గొబ్బియల్లో, ధాన్యాలు పొందినారు గొబ్బియల్లో, కోళ్ళ పందెమాడినారు గొబ్బియల్లో, కోలాట మేసినారు గొబ్బియల్లో, పల్లెలోన రైతులంతా గొబ్బియల్లో, పార్వాట మాడినారు గొబ్బియల్లో, చందమామ వెన్నెలో గొబ్బియల్లో, సెమ్మ సెక్కలాడినారు గొబ్బియల్లో, సంకురాతిరి లక్ష్మి వచ్చే గొబ్బియల్లో, చల్లగాను దీవించే గొబ్బియల్లో, గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో, సంకురాతిరి లక్ష్మికి గొబ్బియల్లో గొబ్బియల్లో. ఈ విధంగా సంక్రాంతి పాట అయితే పాడేవాళ్ళండి. ఇది మెమరీగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా ఇలా గోబి పాటలు అవి నేర్చుకుంటారని, పిల్లలు చక్కగా నేర్చుకుంటారని ఈ పాట అయితే పాడుతున్నానండి. గొబ్బి పాట ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోట్ చేసేసుకొని మనం చక్కగా సంక్రాంతి భోగి ఆ టైంలో మనకి రిలేటివ్స్ చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కదా, అందరికీ లంగా ఓణీలు అవి వేసి చక్కగా ఇలా పాటలు పాడించామంటే మన కల్చర్ని మర్చిపోకుండా ఉండొచ్చు. మనం పిల్లలకి కూడా మన పాత తరాలకి సంబంధించినవన్నీ గుర్తు చేసిన వాళ్ళం, మన సాంప్రదాయాలను నిలబెట్టిన వాళ్ళం అవుతామన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.